వెల్కమ్ బ్యాక్. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అణు సరఫరా బృందంలో భారత్ సభ్యత్వం పొందేందుకు అమెరికా మద్దతు కోరనున్నారు. ఇప్పటికే ఎన్ఎస్జీలోని పలు దేశాల మద్దతు పొందడంతో మిగిలిన సభ్య దేశాలను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ఎస్జీలో సభ్యత్వం కోసం మోడీ అమెరికా మద్దతు కూడగట్టనున్నారా? అమెరికా నేతృత్వంలోని మిలిటరీ కూటమిలో భారత్ భాగం కానుందా? సార్, మోడీ అమెరికా పర్యటన విషయానికి వస్తే మోడీ అనేకసార్లు అమెరికాకి వెళ్ళడం, అక్కడి నుంచి ఒబామా ఇక్కడికి రావడం అన్నీ మనం చూసాం. భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది ఒకటైతే, ఈ స్నేహబంధం ఏ అంశాల్లో భారత్కు బాగా ఉపయోగపడుతుంది, అటు అమెరికాకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది? అంటే ఇందులో మన భారత ప్రధానమంత్రులు అమెరికా వెళ్ళడమే కొత్త కాదు. నాకు గుర్తున్నంత వరకు ఇప్పటికీ చాలాసార్లు వెళ్ళారు. మోడీ గారు కూడా సెప్టెంబర్ 2014లో మొదటిసారిగా వెళ్ళారు. కానీ 2 ఏళ్లలోనే మళ్ళీ వెళ్తున్నారు. ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఒబామా ప్రభుత్వము అయిపోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి, కొత్తగా మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు. అలాగే డెమోక్రట్లు అధికారంలోకి వస్తారా, రిపబ్లికన్లు అధికారంలోకి వస్తారో కూడా తెలియదు. ఇలాంటప్పుడు ఎందుకు వెళ్తారో అని ఒక క్వశ్చన్ రావచ్చు. కానీ ఫారిన్ పాలసీ అనేది ఎప్పుడు కూడా ఒక కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు ప్రధానమైన ఎజెండా ఏంటంటే, భారతదేశం అణు సరఫరాల బృందం న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో మెంబర్ కావాలి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటే ప్రపంచంలో 48 దేశాలు అణువస్త్ర పరిజ్ఞానం కలిగిన దేశాలకు అవసరమైన సరఫరాలను అందించేటువంటి దేశాలు, అంటే న్యూక్లియర్ సప్లైస్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు యురేనియం కానీ, లేదా రియాక్టర్లు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఇలాంటి న్యూక్లియర్ ఎనర్జీలో లేదా న్యూక్లియర్ ఫీల్డ్లో పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు, యంత్రాలు, పదార్థాలు, ఇవన్నీ ముడి పదార్థాలు ఇవన్నీ సప్లై చేసే దేశాలు. ఇప్పుడు ఈ దేశాలకు బృందాన్ని మనం ఎన్ఎస్జి న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ అంటాం. ఈ ఎన్ఎస్జిలో మెంబర్షిప్ అనేది కీలకం భారతదేశానికి. కారణం ఏంటంటే, ఇంటర్నేషనల్ న్యూక్లియర్ కామర్స్, అంతర్జాతీయ అణు వాణిజ్యాన్ని ఈ న్యూక్లియర్ సప్లైస్ గ్రూపే నిర్దేశిస్తుంది. భారతదేశాన్ని చాలా కాలం అణువస్త్ర రంగంలో మనము ప్రయోగాలు చేశామని కోపంతో మన పైన అనేక రకాల ఆంక్షలు పెట్టారు. మనము 2 సార్లు అణుప్రయోగాలు జరిపాము. ఈ 2 సార్లు కూడా మన పైన తీవ్రమైన ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెట్టి మనకు ఏ రకమైన సప్లైస్ ఇవ్వడానికి నిరాకరించారు. దీనివల్ల భారతదేశ అణు కార్యక్రమం, అణు విద్యుత్ కార్యక్రమం కానీ, మన ఈవెన్ శాంతియుత అవసరాలకు అణు పరిజ్ఞానాన్ని వాడే కార్యక్రమం కూడా ఇబ్బందులు పడింది. ఉదాహరణకు మన దగ్గర ఉన్న యురేనియం నిల్వలతో మనము కేవలం 10,000 మెగావాట్ల అణు విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి చేయగలం. కానీ మనకు అంతకన్నా ఎక్కువ కావాలంటే ఇంకా యురేనియం కావాలి. థోరియం ద్వారా కూడా మన అణు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయోగాలు చేస్తుంది. ఇంకా అది ప్రయోగాత్మక దశలో ఉంది. అందువల్ల భారతదేశానికి ఇంటర్నేషనల్ న్యూక్లియర్ కామర్స్, అంతర్జాతీయ అణు వాణిజ్యంతో సంబంధాలు అవసరం. ఇది భారత అమెరికా ఒప్పందం తర్వాత ఈ అవకాశం వచ్చింది. అంతదాకా మనకి ఇవ్వలేదు అవకాశం, మన ఆంక్షలు విధించారు. కానీ భారత అమెరికా అణు ఒప్పందంలో భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. అంటే ఒక రెస్పాన్సిబుల్ స్టేట్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ, అత్యాధునిక అణు పరిజ్ఞానం కలిగిన బాధ్యతాయుత దేశము అని చెప్పి భారతదేశానికి గుర్తింపించారు. ఇచ్చి మనకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దానివల్ల ఆటోమేటిక్గా మన ఎన్ఎస్జీలో సభ్యులు కావాలి. కానీ అనేక దేశాలు, చైనాతో సహా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. వీళ్ళను ఒప్పించేటువంటి బాధ్యత అమెరికా తీసుకోవాలనేది భారతదేశం ఆలోచన. ఎందుకంటే మనము ఆ భారత అమెరికా ఒప్పందం వచ్చి కూడా ఇంతవరకు మన ప్రయోజనం కలగడండి. ఈ ప్రయోజనం కలగకపోవడానికి ఎన్ఎస్జి మెంబర్షిప్ ఒక కీలకమైన అంశం. అందువల్ల మనం ఎన్ఎస్జిలో మెంబర్స్ కావాలి. ఎందుకంటే అమెరికా ఒక్కరే వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి శక్తి ఉన్న దేశం. అమెరికా ఇండియా మెంబర్షిప్ను యాక్సెప్ట్ చేస్తుంది, అంగీకరిస్తుంది. అందువల్ల యుఎస్ను ఒప్పించి మీరు లాబింగ్ చేసి పెట్టండి, మీరు ఒప్పుకోవడమే కాదు ఇతర సభ్య దేశాలను కూడా ఒప్పించండి అనేది భారతదేశం ఎజెండా.
అయితే ఇది ఒబామా అడ్మినిస్ట్రేషన్తో మోడీకి ఇప్పటికే ఒక మంచి సంబంధాలు ఉన్నాయి, ఫెమిలియారిటీ ఉంది. ఇప్పుడు రేపు కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ ప్రభుత్వం ఇంకో ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు. ఇప్పుడు ఆ ట్రంప్ లాంటి వాడు వచ్చి నేను వాడు తిక్క ఏం మాట్లాడతారో కూడా ఎవరికి అర్థం కాదు. అందువల్ల ఇప్పుడు పోతే బెటర్ అని చెప్పి మోడీ వెళ్ళొచ్చు, దాన్ని మనం ఆహ్వానించాలి, అభ్యంతరం లేదు. అంటే ఈ ప్రభుత్వాలు మారితే వైఖరి కూడా మారుతుందని మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒబామా మారచ్చు, మారకపోవచ్చు, అది మనం ఏం చెప్పలేము. జనరల్ గా విదేశాంగ విధానంలో అంత తొందరగా మారదు, ఇక్కడ మారినా అక్కడ ప్రభుత్వాలు మారినా. అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసిన అడ్మినిస్ట్రేషన్తో పనిచేయడము, కొత్తగా వచ్చే అడ్మినిస్ట్రేషన్తో పనిచేయడంలో తేడా ఉంటుంది. అందువల్ల ఇది ఈ న్యూ ఎన్ఎస్జీ మెంబర్షిప్ అనేది ఇప్పుడు మనకు అర్జెంటుగా అవసరం అన్నది. ఇప్పుడు నిన్న అమెరికాకు పోయే ముందు కూడా మన ప్రధాని స్విట్జర్లాండ్ వెళ్ళాడు. స్విట్జర్లాండ్లో కూడా అదే ఎజెండా తీసుకున్నారు. ఈ ఎన్ఎస్జీ దేశాలు ఏమంటున్నాయంటే, మీరు అణ్వస్త్ర నిరోధక ఒప్పందం ఎన్పిటిపై సంతకం పెట్టలేదు కనుక మీకు ఈ న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్లో మేము మెంబర్షిప్ ఇవ్వమని. మనం ఎన్పిటిలో సంతకం పెట్టలేదు కనుకనే మనకి భారత్ అమెరికా ఒప్పందం ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఇక ప్రత్యేక గుర్తింపు ఇచ్చినాక మళ్ళీ ఎన్పిటి గురించి అల్లరి చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అయినా భారతదేశం ఎప్పుడు అణ్వాయుధాలు తయారు చేయాలని కోరుకోలేదు, అణ్వస్త్రాల వ్యాప్తిని కోరుకోలేదు. ఒక సిద్ధాంతము, ఒక ప్రిన్సిపల్ మీద మనం ఎన్పిటిని తిరస్కరించాం. ఎందుకు అంటే ఇది వివక్షపూరిత అణు ఒప్పందం, అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలకు లేని దేశాలకు మధ్య ఒక వివక్ష చూపుతుంది అనే ఒక ప్రిన్సిపల్డ్ పొజిషన్ పైన మనం ఎన్పిటిని తిరస్కరించాం. అయిన మాత్రాన మనం ఎక్కడ అణ్వస్త్రాలను తయారు చేయలేదు, మోహరించలేదు, ప్రయోగించలేదు, వాటిని వ్యాప్తి చేసేటువంటి పని కూడా చేయలేదు. ఈ చరిత్ర మనకు ఉంది కనుకనే భారత్ అమెరికా అణు ఒప్పందం మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. ఈ ప్రత్యేక గుర్తింపు ఉంది కనుక ఎన్ఎస్జీలో మెంబర్షిప్ కావాలని ఇండియా వాదన. లేదు, మీరు ఎన్పిటిలో సంతకం పెడితేనే ఎన్ఎస్జీ మెంబర్షిప్ ఇస్తామని కొన్ని దేశాల వాదన. ఇక్కడ ఆగిపోయి ఉంది. అందువల్ల మనం ఇండియా ఇప్పుడు అమెరికా ద్వారా ఈ ఎన్ఎస్జీ మెంబర్స్ను ఒప్పించేటువంటి కార్యక్రమం చేపట్టింది. దీంతో పాటు గత 2 నెలల క్రితమే భారత్ అమెరికాలో ఒక అవగాహనకు వచ్చాయి. లాజిస్టిక్స్ ఒప్పందం అని ఒక ఒప్పందం చేసుకుందామని. ఈ ఒప్పందమును అమెరికా పుష్ చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ఒప్పందం ఏంటంటే, అమెరికా భారతదేశాలకు పరస్పరం ఒక దేశ మిలిటరీ బేసెస్లోకి ఇంకో దేశానికి యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు అమెరికా యుద్ధ విమానం వచ్చింది అనుకోండి, మన ఇక్కడ వచ్చి దిగరాదు, మన సికింద్రాబాద్లో దిగడానికి అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు అంటే యుద్ధ విమానం కనుక. కానీ ఒక్కొక్క ఈ అమెరికా మిలిటరీ బేసెస్కి ఇండియాకు, ఇండియన్ మిలిటరీ బేసెస్కి అమెరికాకు యాక్సెస్ ఉండాలి అనేది లాజిస్టిక్స్ అగ్రిమెంట్. ఎందుకు ఉండాలి అంటే రిప్లెనిష్మెంట్ అండ్ రిపేర్ అంటారు. అంటే ఏదన్నా ఆ విమానం రిపేర్ చేసుకోవాలన్నా, ఇంధనం నింపుకోవాలన్నా వీటి కొరకు ఉండాలి అని అంటారు. దీనిపైన కొన్ని ఆందోళనలు మన దేశంలో వ్యక్తమవుతున్నాయి. ఎందుకు అంటే, అమెరికా మిలిటరీకి పాకిస్తాన్ మిలిటరీకి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఇప్పుడు భారతదేశ మిలిటరీ వ్యవస్థల్లోకి అమెరికా దూరేందుకు మన అవకాశం ఇస్తే, ఏ కారణంలో కానివ్వండి, ఒక్కసారి దూరినాక రిపేర్ చేసుకుంటూ ఇంధనం నింపుకుంటూ చేయడు, చాలా పనులు చేస్తారు. అందువల్ల ఇది భారతదేశ స్ట్రాటజిక్ అటానమీ, మన వ్యూహాత్మక మిలిటరీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది అన్న అనుమానం మన వ్యక్తమవుతుంది. దీన్ని అమెరికా పుష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడే మోడీ ప్రభుత్వం కొద్దిగా గట్టిగా ఉండాలి అని మనలాంటి వాళ్ళు కోరుకోవాలి. కానీ ఇప్పటివరకు వాతావరణం చేస్తే మోడీ ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడానికే సిద్ధపడుతోందని. ఇక ఇది జరిగితే ఇప్పుడు ఇప్పటికే మనకు అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం ఉంది. అమెరికా నేతృత్వంలోని మిలిటరీ కూటమిలో మనం భాగం అవుతామా, భాగం దాదాపు అయినట్లే అవుతుందా అనేది ఆందోళన. ఇదే కాకుండా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అమెరికా భారతదేశంతో కలిసి సంయుక్త మిలిటరీ కార్యకలాపాలను కోరుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు సౌత్ చైనా సీలో జాయింట్ పెట్రోలింగ్ ఇట్లాంటి. ఇది ఇతర దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత, ముఖ్యంగా చైనా నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే జపాన్ను భారతదేశాన్ని కలుపుకొని అమెరికా చైనాకు వ్యతిరేకంగా ఒక కూటమి కడుతోందని చైనా అనుమానం. ఇది మన దేశ భద్రతకు ప్రమాదం. ఎందుకంటే అమెరికా వాడితో మనకు మైత్రి కావాలి, చైనాతో మైత్రి కావాలి. ఇప్పుడు అనవసరంగా చైనా వాకిట్లోకి వెళ్ళి అమెరికా జపాన్లతో కలిసి మనం మిలిటరీ విన్యాసాలు చేస్తే చైనా వాడికి కోపం వస్తుంది ఖచ్చితంగా. వాడు ఆల్రెడీ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాడు. సో ఇప్పుడు ఆసియా పసిఫిక్ లో కూడా ఈ అమెరికా భారతదేశాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ 2 అంశాల్లో భారత ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి మన అమెరికా నేతృత్వంలోని మిలిటరీ కూటమిలోకి వెళ్తే మన స్వయం ప్రతిపత్తి పోతుంది. అయితే చాలా మందికి అర్థం కాని అంశం ఏంటంటే, అమెరికాతో మిలిటరీ సహకారం చేసుకోకూడదని నేను అంటలేను. ఈ రోజున్న ప్రపంచంలో అమెరికాతో అన్ని రకాల సంబంధాలు మనకు కావాలి. ఆర్థిక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు, మిలిటరీ సంబంధాలు కూడా కావాలి. కానీ అది అటానమీ మనకు ఉండాలి.
అవును. ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే మా మిలిటరీ హార్డ్వేర్ కొనాలి అంటాను. అమెరికా నుంచి కొంటామా, ఇజ్రాయెల్ నుంచి కొంటామా, ఫ్రాన్స్ నుంచి కొంటామా, రష్యా నుంచి కొంటామా, మన ఇష్టం అది. కానీ అమెరికా వాళ్ళు పుష్ చేసేటువంటి మనకు ప్రమాదము ఒకటి. రెండోది మన శత్రు దేశమైన పాకిస్తాన్ పీకల్లాక అమెరికా మిలిటరీ సాయం చేసి పెట్టింది. ఇవాళ పాకిస్తాన్ ఏం బాగుపడ్డది? ఇప్పుడు 47 నుంచి చూసుకుంటే అమెరికా నేతృత్వంలోని సెంటో, బింటో అని ఇలాంటి కూటములు ఉన్నాయి. ఈ అన్ని కూటములో పాకిస్తాన్ మెంబర్, భారతదేశం మెంబర్ కాదు. ఇవాళ పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, భారతదేశం పరిస్థితి ఏంటి? అందువల్ల మనం మోడీ పర్యటనలో ఒకటి ఎన్ఎస్జీలో మెంబర్షిప్ కొరకు మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆహ్వానించాలి. దాని మెంబర్షిప్కు మన అమెరికా డిప్లొమాటిక్గా ఒప్పించాలి. రెండు, ఈ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ పైన, అలాగే ఏషియా పసిఫిక్లో జాయింట్ మిలిటరీ కోఆపరేషన్, ఇట్లాంటి అంశాలపైన మన ప్రభుత్వము కాస్తంత తగ్గేటువంటి వెనక్కు తగ్గి ప్రభుత్వానికి అమెరికాకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో మనకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కోల్పోకుండా అమెరికాతో పూర్తి స్థాయిలో మిలిటరీ సంబంధాలు కలిగి ఉండాలి. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు చిన్న విరామం.